మూడు రోజులుగా నందినగర్లోనే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. జనవరి 2-3 తేదీల్లో అసెంబ్లీలో కీలక చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చించనున్నారు. ఇక ఈ చర్చలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. చర్చలో బీఆర్ఎస్ లేవనెత్తాల్సిన అంశాలపై సాగునీటి రంగ నిపుణులతో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. కేసీఆర్తో చర్చల్లో పాల్గొన్నారు వి ప్రకాష్. 1956 నుంచి జరిగిన అన్యాయాలపై నోట్ సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో కేసీఆర్ సభలో ఆ స్థాయిలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేటువంటి ఒక మాస్టర్ ప్లాన్తో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మళ్ళీ బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల అంటే జనవరి 2-3 తారీఖుల్లో అసెంబ్లీకి రానున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఇది పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారం చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టినట్టు ఇటు ప్రధాన విపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ముందు నుండి ఆరోపణలు వ్యక్తం చేస్తూనే ఉంది. దీనికి కౌంటర్ గా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సీఎం రేవంత్ రెడ్డితో పాటు సాగునీటి రంగ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై ప్రధానంగా చర్చించాలి, సభ ద్వారా మొత్తం నిజాలు ప్రజలందరికీ తెలియాలి అనేటువంటి ఒక సవాలు ఇటు రేవంత్ రెడ్డి నుండి ప్రభుత్వం నుండి సీఎం రేవంత్ రెడ్డి నుండి ప్రభుత్వం నుండి వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ నెల జనవరి 2వ తారీఖున కృష్ణా, 3వ తారీఖున గోదావరి జలాల పైన ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చనైతే లేవదీస్తుంది. ఈ చర్చలో పాల్గొనాల్సిందిగా ఇటు కేసీఆర్ కు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఆ చర్చలో పాల్గొనడానికి కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే గత 2 రోజులుగా హైదరాబాద్ నంది నగర్ లోని ఆయన నివాసంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఇటు తెలంగాణ వనరుల పైన ప్రధానంగా నది జలాల్లో ఇటు కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ప్రతి నదికి సంబంధించి ప్రతి టీఎంసీ లెక్కలు ఏదైతే ఉన్నాయో వీటిపైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు వి ప్రకాష్, అలాగే మరికొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి గతంలో ఉద్యమ టైంలో కేసీఆర్ తో నడిచినటువంటి వాళ్ళు 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కీలక ప్రభుత్వంలో సాగునీటి పారుదల వ్యవహార రంగంలో కీలకంగా వివరించిన కొంతమంది ముఖ్యమైన అధికారులతో ఆయన సమాలోచన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే సుదీర్ఘ ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంటుందా క్రాంతి? దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తుంది ఏంటి అని అంటే, సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ సర్కార్ని ఇరుకున పెట్టేలా ఆయన ఒక సుదీర్ఘ ప్రసంగం కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తిరిగి సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు ఆయన సంధించబోతున్నారు. ఆ స్థాయిలో కేసీఆర్ స్పీచ్ ఉండబోతుందని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక జోరుగా చర్చ జరుగుతోంది కదా, దీని ఎలా చూడాలంటారు మనం? మురళీ, కేసీఆర్ కి ఒక బిరుదుంది తెలంగాణ రాజకీయాల్లో. మరి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాజకీయాల్లో ఆయన ఒక అపర చాణక్యుడు, రాజకీయ పరంగా ఆయన ఒక అపర చాణక్యుడు అనేటువంటి ఒక నానుడైతే గత 2 దశాబ్దాలుగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉంది. ఎందుకంటే అందులో వచ్చిన అవకాశాలను పుచ్చుకోవడంలో తన రాజకీయ ఎదుగుదలకు కావచ్చు, ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ ఎదుగుదలకు అనంతరం ఇటు ప్యారలల్ గా తన పార్టీ అభివృద్ధి కావచ్చు, ఇటు తనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి విసిరేటువంటి ఒక సవాళ్లను సరైన టైంలో సరైన విధంగా మలుచుకోవడంలో కేసీఆర్ దిట. ఇందుకు 2006లో జరిగినటువంటి కరీంనగర్ బై ఎలక్షన్లు కావచ్చు, ఆ తర్వాత 2009లో వచ్చినటువంటి ఫ్రీ జోన్ వ్యవహారం ద్వారా వచ్చినటువంటి ఉద్యమం కావచ్చు, ఈ రెండింటిని కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం 2 సంవత్సరాలుగా ఆయన అసెంబ్లీకి రాకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇటు వృద్ధాప్య సమస్యలు అనుకోవాలా, లేకపోతే పాలనలో 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కు టైం ఇద్దాం కాస్త అనేటువంటి ఆలోచన అనుకోవాలా. ఏదేమైనప్పటికీ కూడా ఆయన 2 సంవత్సరాలు మాత్రం సభకు హాజరు కాలేదు. ఇప్పటి వరకు ఎప్పుడైతే 2023 డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఏర్పడిందో, కొత్త ప్రభుత్వం ఏర్పడిందో, అప్పటి నుండి ఇప్పటి వరకు 2 రోజుల క్రితం జరిగినటువంటి శీతాకాల సమావేశంలో ప్రారంభోత్సవం కావచ్చు, ఇప్పటి వరకు ఆయన కేవలం ఇటు గవర్నర్ ప్రసంగం ఉండే సందర్భంలోన లేదా ప్రారంభంలో ఉండేటువంటి సమావేశాల్లో పాల్గొన్నారు తప్ప ప్రభుత్వ పరంగా
ఏ చర్చలో కూడా ఇప్పటి వరకు కేసీఆర్ పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఈ చర్చను తన పాత కేసీఆర్ మళ్ళీ వచ్చాడు. కేసీఆర్ తలుచుకుంటే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ సమాజానికి తెలుస్తుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక కామెంట్ అయితే బీఆర్ఎస్ వర్గాల నుండి వస్తుంది. ఎందుకంటే సరిగ్గా 2 సంవత్సరాల పాలన పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుండి వచ్చిన సవాల్ను ఆయన దాన్ని ఎదుర్కోవడం, ఎట్ ది సేమ్ టైం గత 2 ఏళ్ల నుండే కాకుండా 1957వ సంవత్సరం ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం 56లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో కావచ్చు, ఉమ్మడి ఏపీ పాలనలో కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి ఇటు సాగునీటి రంగాల్లో ఎలాంటి అన్యాయాలు అయితే జరిగాయి, ఇటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురించి కావచ్చు, బచావా ట్రిబ్యునల్ కావచ్చు, అక్కడ వాటి వాదనలు ఆ ట్రిబ్యునల్స్ ముందు అప్పటి కాంగ్రెస్ నాయకులు తమ వాదనను బలంగా వినిపించలేకపోవడం వల్లే తెలంగాణకు సాగునీటి రంగాల్లో ఇబ్బంది జరిగింది అనేటువంటి ఆరోపణలు మొదటి నుండి కూడా కేసీఆర్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి చర్చలో కూడా ఖచ్చితంగా 1956 నుండి ఇప్పటి వరకు ఏ విధంగా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్యాయం ఏ విధంగా జరిగిందో మరొకసారి తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ సెంటిమెంట్ కు పేటెంట్ నాదే అనేటువంటి ఒక నిరూపణ కేసీఆర్ ఈ సభలో ద్వారా ఇవ్వబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక 3 రోజులుగా నందినగర్లోనే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. జనవరి 2, 3 తేదీల అసెంబ్లీలో కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉండడంతో కృష్ణా గోదావరి జలాలపై చర్చించనున్నారు సభలో. అలాగే చర్చలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొనబోతున్నారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. చర్చలో బీఆర్ఎస్ లేవనెత్తాల్సినటువంటి అంశాలకు సంబంధించి సాగునీటి రంగ నిపుణులతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.